దేశంలో వెజిటేబుల్స్ ఆయిల్స్ దిగుమతి భారీగా తగ్గినట్లు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్ అసోసియేషన్ పేర్కొంది. అంతర్జాతీయంగా పామాయిల్ ధరలు పెరగటం, ఆవాల పంట వంటివి దేశంలోని వంట నూనెల దిగుమతులను తగ్గించడానికి దారితీసిన కారణాలలో కీలకమని ఎస్ఈఏ పేర్కొంది. జనవరి 2024లో వంట నూనెల దిగుమతి 12 లక్షల టన్నుల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. జనవరి 2023తో పోలిస్తే 28% తగ్గింది. 2023-24 మొదటి త్రైమాసికంలో వంట నూనెల మొత్తం దిగుమతి మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 23% తగ్గిందని ఎస్ఈఏ తెలిపింది. నూనె గింజల కన్సల్టెంట్ అయిన ఎస్ఈఏ గ్రూప్ సీఈఓ సందీప్ బజోరియా మాట్లాడుతూ వంట నూనె దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణాలలో పామాయిల్ ధరలు పెరగడం, ప్రొద్దుతిరుగుడు నూనె రావడానికి ఎక్కువ సమయం పట్టడం కారణమని తెలిపారు. సూయజ్ కెనాల్ చుట్టూ ఉన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే పత్తి విత్తన నూనె ఉత్పత్తికి ముడిసరుకును అందించే మన దేశంలో వరి కోత ఆలస్యం కూడా ఒక కారణమని పేర్కొన్నారు. గత ఏడాది దేశంలో దిగుమతి చేసుకున్న వంట నూనెలు అధికంగా లభ్యం కావడం కూడా ప్రస్తుత సంవత్సరం తొలి త్రైమాసికంలో దిగుమతులు తగ్గడానికి మరో కారణం. భారత్ లో అధిక చమురు లభ్యత కారణంగా దిగుమతులు చాలా వరకు తగ్గాయి. ఇటీవలి నెలల్లో దేశంలో సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి తగ్గింది. అయితే అర్జెంటీనా నుంచి ఎగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉన్నందున ఏప్రిల్ నుంచి సోయాబీన్ ఆయిల్ దిగుమతులు పెరుగుతాయని తాము భావిస్తున్నామని చెబుతున్నారు. ఇక ఈ ఏడాది వంట నూనె ధరలు పెరుగుతాయని ఎస్ఈఏ అంచనా వేసింది. ప్రస్తుతం తక్కువగా ఉన్న ఆహార నూనెల ధరలు ప్రపంచ ఆర్థిక సమస్యలు, సరఫరా పరిమితుల కారణంగా ఈ సంవత్సరం పెరగవచ్చు. మలేషియా, ఇండోనేషియాలో పామాయిల్ లభ్యత తగ్గింది. దీని ఫలితంగా ఈ సంవత్సరం ధరలు పెరగవచ్చు అని ఎస్ఈఏ తన నివేదికలో పేర్కొంది.